నిన్ను 10 సులభమైన ప్రశ్నలు అడగమంటావా, ఒక కష్టమైన ప్రశ్న అడగమంటావా? ఒకటే కష్టమైన ప్రశ్న అడగండి సార్. ఓకే, గుడ్ లక్ యువర్ కాన్ఫిడెన్స్. పగలకుందా రాత్రికుందా? ఏం మాట్లాడుతున్నావురా? పగలేముంది సార్. అది ఎలాగా? సారీ సార్, మీరు ఆ ఒక్క ప్రశ్న అడిగేశారు. నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టే కదా. ఎవరా అమ్మాయిలు ఎక్కడిపోవాలనుకుంటున్నా? సరే, నువ్వు లేపుకెళ్ళి కానీ నాకు మాత్రం ఫోన్ చేయకే. హలో, ఒరే ఈ టైంలో ఫోన్ చేసేవేంట్రా? అరే మామ, ఆ అమ్మాయిలు ఎక్కడిపోతాను. నువ్వు లేపుకెళ్ళావు కానీ నాకు ఎందుకు ఫోన్ చేసావురా? ఇప్పుడు పోలీసులు వచ్చి ముందుగా అన్నీ పట్టుకుంటారు కదరా. పోలీసులు అడిగితే నీకేం తెలియదని చెప్పు. నిజంగానే నాకేం తెలియదు కదరా. అయినా నువ్వు నాకెందుకు ఫోన్ చేసావురా? అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏరా స్కూల్కి వెళ్ళినట్టున్నా అంట, ఏం చేస్తావు ఇంటికాడండి? ట్యూషన్ చెప్తాం అనుకుంటున్నాను నాన్నగారు. నువ్వు చదివిందే 5వ తరగతి, మళ్ళీ ట్యూషన్ చెప్తావు. నర్సరీ నుంచి 5వ తరగతి దాకా చెప్తానండి. చింటూ లేకరా. చెప్పండి. సముద్రంలో ఒక మామిడి చెట్టు ఉంది, దాని పళ్ళు కొయ్యాలంటే ఆ కొత్తవరా. మనిషిని పక్షిలాగా మీ అయ్యి మారుతాడా? ఎందుకు అరెస్ట్ చేయరు? మా వంశ పారపర్యంగా వస్తున్న వృత్తిని నమ్ముకుని బతుకుతానని అరెస్ట్ చేయరు. కుల వృత్తి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది కదా, దాంట్లో తప్పేముంది? ఎందుకీ మీ కుల వృత్తి ఏంటి బ్రో? దొంగతనం. ఏంటయ్యా పళ్ళన్నీ ఇలా కదిలిపోయినాయి? ఈ రోజు మా ఆవిడ వేసిన సున్నుండలు చాలా గట్టిగా ఉన్నాయండి. అంత గట్టుకున్నప్పుడు తిన్నాను చెప్పచ్చు కదా. అలా తిన్నాను చెప్పడానికే ఇలా పళ్ళు కొట్టింది. లాస్ట్ జాబ్ కి ఈ జాబ్ కి 2 years గ్యాప్ ఎందుకు వచ్చింది? జైల్లో ఉన్నా, నీ క్వాలిఫికేషన్ జాబ్ రాకండి మర్డర్ చేస్తా. రైట్స్, రేపే వచ్చి జాబ్ లో జాయిన్ అయ్యి. చచ్చిపోతుంటా.